సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల నుంచి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కాకపోతే టైం కుదురుతలేదు. సో ఈరోజు మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకొని లేచి స్నానం చేసి మళ్ళీ వెహికల్ సెట్ చేసుకొని అది అనుకొని ఇది అనుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం మనం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన సాగరింగ్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర అవుతున్నాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోతాం మనం కొట్టే స్పీడ్కి. మార్నింగ్ 7:14 అయితే అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో గాయ్స్, చలేమో కానీ సన్ రైజ్ అయితే మస్తు అనిపిస్తుంది చూడడానికి. మార్నింగ్ లేచి మంచిగా పోతున్నా, మస్తు ఫీల్ ఉంది. చలి కూడా గట్టిగానే ఉంది, కాకపోతే సన్ రైజ్ చూసి నేను ఆనందిస్తున్నాం. మామూలుగా కొడతాను. ఇప్పుడు 7:30 అవుతుంది, సన్ రైజ్ కూడా అయింది, కానీ ఇంకా అసలు ఎట్లయితే మామూలుగా లేదు. అసలు డేంజర్ అంటే డేంజర్ ఉంది. సో ఇంకా ఇక్కడనే ఉన్నాం మనం. ఆటోనగర్ దాటిన తర్వాత ఇంకెక్కువ ఉంటుంది చలి అక్కడ. ప్రజెంట్ ఏడున్నాం, సుష్మా దగ్గర అవుతున్నాం. ప్రజెంట్ అయితే సుష్మా దగ్గర అవుతున్నాం మనము. వాడు అడ్డం వచ్చింది గాయస్, అందుకే అట్లా సింగిల్ హ్యాండ్ తోటి బ్లాగింగ్ చేస్తుంటాం కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి డ్రైవింగ్ చేసినప్పుడు. బట్ నేర్చుకోవాలి, ఇంకా మంచిగా స్కిల్ ఉంటే బెటర్ కదా అన్నిట్లో. సో ప్రజెంట్ అయితే వాళ్ళు సుష్మా దగ్గర అవుతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆటోనగర్ నుంచి ఇంకా డబల్స్ అనేది స్టార్ట్ అయింది. మీరైతే రోడ్ దాటేటప్పుడు చూసుకొని దాటండి, ఎందుకంటే ఇందాక ఒకడు ఫోన్ తీసుకుంటూ వస్తుంది ఇటు సైడ్. అక్కడ యాక్చువల్లీ వాళ్ళు ఉన్నాయి టెన్సింగ్ వేసారు, కానీ అటు సైడ్ నుంచి కార్ వస్తుంది. ఈ నుంచి ఇట్లా రోడ్ దాటుతుంది. కార్ అయితే కొంచెం స్పీడ్ వస్తుండే, ఇంత మిస్ కొడితే ఎగిరిపోతారు ఇట్లా అంతే అవుతుండే. కాకపోతే కొంచెం మిస్ అయిపోయింది. ఈ సైడ్కి వచ్చేసి కారు అటు సైడ్ కొట్టిండు. మేము ఆడి చూస్తున్నాం. అప్పటికి ఇక గుడ్డ పడ్డదరా అనుకున్నా, అంటే ఆయనకి పడ్డది అయిపోయింది వాడు అనుకున్నా. సో ఆయనకైతే ఏం కాలే, ఎడరాడు వెళ్ళిపోయిండు ఆడిలో వర్క్ చేసేటోడు అనుకుంటా. వాడైతే ఈరోజు వాడికి అదృష్టం బాగానే ఉంది. ఇద్దరే మిస్. కారు ఇట్లా పోతుంటే వాడు కొంచెం పక్కన అంతే ఇట్లా గుడ్డు పడేస్తుండే వాడిని. సో అది చెప్తామని బండి ఆపిన మనకి. సో రోడ్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండే. నా బండి ఆపినావు అంటే ఎందుకు రా ఫోటోలకు వస్తావా? లొకేషన్ మంచిగా ఉందని ఆపిండు. నడిగా పోదాం దిగుదాంపా. అరే ఫోన్ బంద్ చేస్తారా రోడ్ దాటప్పుడు? అలా వెళ్ళు. ఇడ దిగుతావా? సో గాయస్ ఏంటంటే లాస్ట్ అంటే ఈ ఫోటోషూట్ కంటే ముందు పేరు తెలిసిన తర్వాత ఫస్ట్ ఫోటోషూట్ అటు సైడ్ అయితే చేసినాము. అది చాలా మంచిగా వచ్చింది. మీరు ఈ బ్లాగ్ విషయం ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఆ పోస్ట్ కూడా మీరు. సో ఇప్పుడు ఇక్కడ మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ట్రై అయితే చేద్దాం, ఫోటోస్ వస్తే లేకపోతే లేదో. ఇంకా ఫోటోస్ తీసేస్తే మళ్ళీ కలుగుతాం. రైట్, బంద్ చేయ బ్లాగ్ ఇంకోటి రాదు. సో గాయ చూస్తే ఫోటోస్ చూద్దామని అక్కడికి తీసుకుపోయి తీసుకుపోయి అన్ని ఒక 50 ఫోటోలు దింపినాక కలర్ మ్యాచ్ అయితే లేదురా అంట. మరి 2 ఫోటోలు దిగినప్పుడు చెప్పొచ్చు కదరా. టెంపుల్ టెంపుల్ వచ్చిన మన ఫోటోలు తీయడానికి కాదు. కమెంట్స్ లో వేసుకోరు ఫస్ట్ కామెంట్స్ తర్వాత ఏమనరా బాబు. సో గైస్ కొన్ని కుక్కలు ఉంటాయి, పిచ్చి లేపిస్తాయి. మంచిగా దగ్గర వచ్చినప్పుడు రావంగా అది అక్కడ ఉరికింది, ఇక్కడ కూర్చొని రారా రారా. అసలే బాగుంటాయి. లేకపోతే లైక్ నేను ఒక్కనే వెళ్ళిపోతా. అంతేనా? లేకపోతే నేను కెమెరామెన్. సో గాయస్, దీని గురించి ఒక మాట చెప్పాలి. దీని గురించో కాదు, ఇంకా దీని గురించి వాటర్ గురించి. సో ఇదేంటంటే ఇవన్నీ డ్రైనేజ్ మిక్స్ అవుతాయి, ఇంకా చెత్త చెదారం అన్ని మిక్స్ అయిపోతాయి ఈ వాటర్ లా. అక్కడ హయత్ నగర్
అక్కడ నుంచి అన్ని వాటర్ అన్ని ఇంకా వేస్ట్ వాటర్ అన్ని ఇటు సైడ్ నుంచి వస్తాయి. ఇది నిండిపోయి ఇటు సైడ్ నుంచి అటు వెళ్తుంది. అటు వెళ్ళిన తర్వాత అవతల సైడ్ కొంతమంది ఏమనుకుంటారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనుకొని మేము లాస్ట్ టైం వచ్చిండే ఇక్కడ ఏడికి వచ్చినాం మనము కోయడగుట్టకి టెంపుల్కి వెళ్దామని వచ్చిండే. వెళ్ళి రిటర్న్ వస్తుంటే నేను చూసినాం ఏంటంటే ఇంతమంది వెహికల్స్ ఆపుతారు అని చెప్పేసి ఏముందని లోపలికి చూసిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ అంటవి. ఆ డ్రైనేజ్ వాటర్ లా వాళ్ళు మొత్తం స్నానం చేసుకుంటారు, ఆడనే నించుంటారు, అందులో దుంకుతారు, ఇంకా స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది అయితే అందులో. ఎంత గలీజ్ ఉందంటే ఏంటంటే ఇది వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటర్, ఇది వాటర్ ఫాల్స్ స్టోరీస్ పెడతారు మళ్ళీ వాటర్ ఫాల్స్ అంటే ఇది. వస్తే సమ్మర్లో రావాలి టెంపుల్కి పొద్దున కానీ వింటర్లో దూరం తీరిపోతుంది. సమ్మర్లో రావచ్చు అని వింటర్లో ఒక ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. సో గాయ్స్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయినాం లోపలికి. ఈ కుక్క అప్పటి నుంచి అయితే వదులుతలేదు మమ్మల్ని. వచ్చిన అప్పటి నుంచి ఈయన ముఖంలో భయం చూడొచ్చు మీరు అప్పుడే. అది వచ్చి దానికి నా కాలు పట్టేసుకుంటుంది. అది దానికి ఇంకా ఇట్లా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అది దగ్గరికి వస్తుంది. నాకు అట్లా అంటే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే దానికి కొంచెం ఎలర్జీ అయి ఉంది. టెంపుల్కి వెళ్తున్నాం కదా మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను అంటలేను. అదైతే మా ఆయనకెళ్ళే వరకు వస్తుంది అప్పటి నుంచి. సో రిఫ్రెషింగ్ ఉంది, మంచిగా ఉంది చాలా. ఎట్లా అంటే అర్థం కాలే. ఆడికెళ్ళి వచ్చిన సన్ అంతే సన్లైట్ లో అవుతుంది. సో ఇక్కడ నుంచి మంచిగా సన్లైట్ వస్తుంది మనకి. సో చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కుదాం. డౌట్ రా అది నమ్మిన బంటు. అది నన్ను చూసినప్పుడు దగ్గరకు వచ్చింది. అది ఏం చేయాలి, అది ఎందుకు ఆడ పడుకుందంటే నా షూకి సెక్యూరిటీ ఉన్నది. అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి వీడియో. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు అంకుల్? 3 సంవత్సరాలు. 3 ఇయర్సా? అంకుల్కి హెల్ప్ చేస్తున్నాడు. టైం ఎంత అవుతుంది? 7 8:12. 1 hourలో వచ్చినాం. 1 hour అయిందా వచ్చడానికి? డేట్ అయితే రోజు 26. 6 ఉందా? ఇట్లుంటే ఏం కాదు, ఇట్లుంటే ఇబ్బంది ఉంది. అయిపోయిందా వర్క్ లాడినావు కదా? ఇదే ఇడు అలా పైన సో గాయస్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాం. కొంచెం రిఫ్రెషింగ్ ఉంది ఇప్పుడైతే. అంటే అక్కడ నుంచి చలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఎండ తాకిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే టెంపుల్ సరౌండింగ్స్లోకి రాగానే కొంచెం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది. సో అదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇట్లా అంటే నార్మల్ టైమ్స్లో ఇంట్లో ఖాళీ కూర్చొని లేజీగా తిరిగేట బదులు ఇట్లాంటి టెంపుల్స్కి రారు, అది నీకే చెప్పేది. సో వాడైతే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాడు, ఏదో రీల్ చేస్తున్నాడంట వాడు ఇప్పుడు. సో టెంపుల్కి మొక్కుకోవడానికి రారా అని చెప్తే రీల్ చేద్దామని వచ్చిందంట వాడు. సో మీరు కూడా లేజీ ఉండకుండా టెంపుల్స్కి అయితే రండి, కొంచెం మంచి ఫీల్ ఉంది. సో మళ్ళీ కలుద్దాం. అంటే ఇంతకుముందు వీడియో తీస్తుండే, బట్ టెంపుల్ సరౌండింగ్స్లో ఎందుకు అని చెప్పేసి కొంచెం అనుకున్నా. టెంపుల్ అయితే కొంచెం క్యాప్చర్ చేసిన. ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే
కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందని చెప్పేసి అయితే టెంపుల్కి అయితే వచ్చినాం. చాలా మంచి ఫీల్ ఉండే. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మనం మీ నుంచి. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మళ్ళీ వచ్చేదాకా చూపిస్తారు. ఇప్పుడు పోయేటప్పుడు కూడా సేమ్ అదే ఉంటుంది, ఏం అంత ఖాస్ ఉండదు. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ మన గ్యాలక్సీ దగ్గర ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగేటాడు మళ్ళీ కలుద్దాం. ఒక 5 రూపాయలు జామకాయ అయితే తీసుకున్నాం తినడానికి. దాని నుంచి ఆకలి అవుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి పొద్దున్న వచ్చినప్పుడు ఛాయ్ తాగి వచ్చేది ఉండే మేము. కాకపోతే టెంపుల్ కదా అని చెప్పేసి ఏం తాగకుండా ఏం తినకుండా వచ్చినాం. లక్కీగా మనం బయటకు వస్తుంటే ఆంటీ జామకాయలు అయితే పెట్టినాడా, జామకాయలు అయితే తీసుకున్నాం. తిని వెళ్ళిపోయి గ్యాలక్సీ పోయినాక ఛాయ్ అయితే తాగాలి. ఛాయ్ తాగకపోతే మైండ్ పని చేయదు. కానీ ఏమంటే మన జామకాయలు అయితే చేసిపోయినాడు. చాలా రోజులు జామకాయ తిని. ఎన్ని రోజులు తిన్నావు? తినేసి వెళ్ళిపోయి చదవదాం. సో గాయస్ డైరెక్ట్ గ్యాలక్సీ కలుద్దాం. బాయ్. సో గాయస్ గ్యాలక్సీలో కలుద్దామని చెప్పి మళ్ళీ ఈయనే ఉన్నాడు. ఏంటని చూస్తారా మీరు? ఏంటంటే ఇందాక అంటే స్కూటీ అక్కడ పెట్టినాం కదా, జామకాయ అయితే తింటుంటే ఎందుకో నాకు ఈ లొకేషన్ మంచిగా అనిపించింది. చూస్తే స్క్రాప్ లాగా అంత అనిపిస్తుంది, కానీ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే ఫొటోస్ చూస్తాం కదా మేము, కొంచెం లొకేషన్ చూడడం అది ఎట్లా వస్తుంది ఫోటోలు అది ఒక విజన్ ఉంటుంది. సో ఆడ ఫొటోస్ అయితే దిగేసినాం. ఒక 20 minutes నుంచి ఇక్కడనే ఫొటోస్ నేను దిగిన సెకండ్ వాడు దిగిండు. ఫొటోస్ అయితే కూడా మంచిగా వచ్చినాయి. ఏడ దిగినాయి కూడా. అంటే పొద్దున మిస్ అయిపోయినాం కదా మనం, ఏడ అదే ఫ్లైఓవర్ దగ్గర ఆడ మిస్ అయిపోయినామని చెప్పేసి ఇంకా ఈడ మంచిగా వచ్చేసింది మనకి. సో ఇంకా వెళ్ళిపోదాం ఈ నుంచి. వెళ్ళిపోయి ఈసారి అయితే పక్క గ్యాలక్సీలోనే కలుద్దాం.